గద్దరు రవర్రావు గారు, నేను కలిసి ఒకే సందర్భంలో ఇట్లా చాలా మంది అనేక సార్లు కలిసినాం, కానీ ఇట్లా ఒకే సందర్భంలో ఒకే వేదికను పంచుకొని తెలంగాణ గురించి మాట్లాడడానికి వచ్చాం. నిజానికి తెలంగాణ ఒక సందర్భంలో ఇప్పుడు కాన్సెప్ట్ విడుదల అంటే మూడో సందర్భంలో తెలంగాణ మళ్లీ కళలు సంస్కృతి తనను తాను చూసుకోవడం, తన పాఠం తాను వెతుక్కోవడం, తప్పుకోవడం అనేది ప్రారంభమైన తర్వాత ఈ మూడోసారిలో మేము స్వయంగా హాజరైనది ఇది మూడవ క్యాసెట్ తెలంగాణకు సంబంధించి. లడాయి, జంగు, ఇప్పుడు ఇది జంబ్లికే లోక. అంటే ఈ మూడు క్యాసెట్లని చూసిన తర్వాత కానీ ఇంకా అనేక క్యాసెట్లు కూడా విడుదలైనాయి. ఒకసారి అట్లా కరీంనగర్ రూట్ లో వెళ్తుంటే ఆ సిద్దిపేట దగ్గర మీకు ఒక మేళాలాగా కనబడుతుంది. డాబాలు ఉంటాయి, ఆ డాబాలలో తెలంగాణ ఫుడ్ ఏమి ఉండదు, కానీ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఫుడ్ కూడా ఒక సందర్భం అయింది. కానీ అక్కడ మీకు అక్కడ ఒక గోరె టెంకర్లకి విపరీతమైన గిరాకీ ఉంటుంది, ఒక గద్దరికి విపరీతమైన గిరాకీ ఉంటుంది, తెలంగాణ పాట అంటే విపరీతమైన గిరాకీ ఉంటుంది. అక్కడ ఆగిన వాహనాల వాళ్ళందరూ కూడా ఏ దేశం ఉందో ఆ ఒక్కడు ఏ ఒక్కడు అడగకుండా తెలంగాణ పాటల వాళ్ళు గడుపుతారు. అది ఇప్పటి తెలంగాణ సందర్భం. తెలంగాణ సాహిత్యం కానీ తెలంగాణ సంస్కృతి కానీ అనేక సందర్భాలలో తనను తాను తప్పిపోసుకునే ఒక చరిత్రలాగా చూసినప్పుడు ఒక మూడు సందర్భాలలో తెలంగాణ అంటే ఏమిటో, తెలంగాణ సంస్కృతి అంటే ఏమిటో, తెలంగాణకు పాట ఎంత ముఖ్యమైనదో, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బతుకు గురించి ఏం చెప్పుకోవాలన్నా కూడా పాట ఒక ఆయుధంగా తెలంగాణకి ఎట్లా తయారైందో మనం ఖచ్చితంగా ఒక మూడు అంశాల ద్వారా పరిశీలించవచ్చు. అట్లాగే నిజానికి నేను తెలంగాణ జర్నలిస్టుల ప్రతినిధిగానే ఉన్నాను ఇక్కడికి కూడా. కనుక తెలంగాణ జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు అని చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ప్రత్యామ్నాయ ఉద్యమాలు పోరాటాల ద్వారానే వస్తుంది అనే ఒక ఖచ్చితమైన మార్గం, దీన్ని కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆహ్వానిస్తున్నారు. కానీ తెలంగాణ కోసం పనిచేస్తున్న ఇతర శక్తులని, ఇతర పార్టీలని, ఇతర రాజకీయ అభిప్రాయాలని, ఇతర సంస్థల కార్యాచరణను కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తున్నదంటే, ఒక దిక్కు తెలంగాణ ఇవాళ ఎలాంటి సందర్భంలో నిలబడ్డారంటే, ఒక్కసారి కరీంనగర్ ఎన్నిక దాకా పోయి ఆ కరీంనగర్ ఎన్నికలో జరిగింది ఏమిటి, కరీంనగర్ ఎన్నికకు ముందు తెలంగాణ తెస్తాననుకున్న రాజకీయ పార్టీ ఎట్లాంటి పరిస్థితి, రాజకీయేతరంగా ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉన్నారో, ఐక్య కార్యాచరణ కమిటీ అనండి, రచయితలు అనండి, జర్నలిస్టులు అనండి, ఇతర సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలు తెచ్చిన ఒక ఒత్తిడి పనిచేసిందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం. పనిచేయకుండా ఆయన రాజీనామా ఎందుకు చేసినాడు? లాబింగ్ మాత్రమే నమ్ముకున్న ఒక పార్టీ ఆ తర్వాత రాజీనామా దాకా ఎట్లా వచ్చినాడు, రాజీనామా చేసినాడు. ఆ తర్వాత కరీంనగర్ లో నిల్చున్న సందర్భాన్ని కూడా మనం చూడాలి. కరీంనగర్ లో ఎన్నిక జరిగింది, ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పోటీ పడింది. కానీ స్పష్టంగా చెప్పుకోవాలంటే అక్కడ జరిగిన విషయం తెలంగాణ వాదులకి, తెలంగాణకి, ఇతరులకు మధ్య జరిగిన ఎన్నికల పోరాటంగా జరిగింది. కరీంనగర్ ఎన్నిక గురించి అక్కడ చాలా మంది మనసులో ఉన్న ఒక అభిప్రాయం మీకు చెప్తాను. కరీంనగర్లో ఎన్నిక అప్పుడు ప్రజలేమన్నారంటే, బీజేపీ జిందాబాద్, విద్యాసాగర్ రావు జిందాబాద్, కానీ కారు గుర్తుకే మనం ఓటు అన్నారు. కాంగ్రెస్ జిందాబాద్, జీవన్ రెడ్డి జిందాబాద్, కానీ కారు గుర్తుకే మనం ఓటు అన్నారు. తర్వాత తెలుగుదేశం జిందాబాద్, ఎల్ రమణ జిందాబాద్, కారు గుర్తుకే మనం ఓటు. కేసీఆర్ ముర్దాబాద్,
వారి కారు గుర్తుకే మన ఊరు. కరీంనగర్ ఎన్నిక సారాంశం అది. అంటే ఇంకో అర్థంలో మాట్లాడుకుంటే తెలంగాణ వాదం అనేది అక్కడ నిలబడి గెలిచింది. ఈ నిలబడిని గెలిచిన తెలంగాణ వాదం తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూడండి. మిగతా విషయాలు వచ్చి దాన్ని వెనక్కి తెచ్చేసింది ఒక పద్ధతి ప్రకారంగా. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి ఇరుపై భూములు వచ్చేసినాయి. తర్వాత ఎప్పుడూ కార్యాచరణలో టీఆర్ఎస్ ఎప్పుడు కార్యాచరణలోనో అది ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇరుపులపై భూముల తర్వాత రామోజీరావు వచ్చినాడు. రామోజీరావుని భుజాన వేసుకొని విల్లు తిరిగినారు. మొత్తానికి ఒక తెలంగాణ విజయాన్ని, తెలంగాణ వాదపు విజయాన్ని, చివరికి అక్కడి అభ్యర్థి చంద్రశేఖరరావు కూడా ఒప్పుకున్న ఒక తెలంగాణ విజయాన్ని కీర్తించుకోవడానికి, దాని ద్వారా వచ్చే ఇతర విషయాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మొత్తంగా కమ్మేసినారు ఆంధ్ర పాలకులు. ఆ సమయంలోనే మీరు గమనించండి, ఒక 4 ప్రతిపాదనలు వచ్చినాయి. ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళ గురించి అందరం మాట్లాడుతున్నామో అది కామన్ మ్యాన్ లో కూడా ఈ రకంగా ప్రవేశించిందో, సామాన్యులకు కూడా ఆ సమయంలోనే, సరిగ్గా ఆ సమయంలోనే మీరు గమనించండి, ప్రత్యేకాంధ్ర అనేది వచ్చింది. ఎప్పుడో మామూలు వర్ధంతిగా జరుపుకునే ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుని వర్ధంతి ఒక క్రమబద్ధంగా జయాంధ్ర ఉద్యమానికి అనువుగా జరిగింది. మరో దిక్కు ఉత్తరాంధ్ర అది ఎన్నటి నుంచో పెండింగ్ లో ఉంది. దాన్ని మనం కూడా కొన్ని సందర్భాలలో ఇట్లాంటి అది ఉండడంలో తప్పు లేదనే అనుకునే వాదన కూడా ఉంది. వాళ్ళు అడిగినారు. మరోవైపు రాజశేఖర్ రెడ్డి మనుషులు అనుకునే వాళ్ళు గ్రేటర్ రాయలసీమ గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఈ 3 కాదని ఇంకొకటి వచ్చింది గ్రేటర్ హైదరాబాద్. ఈ గ్రేటర్ హైదరాబాద్ చర్చ కానీ, మిగతా 3 రాష్ట్రాల చర్చ కానీ వచ్చిన సందర్భాన్ని ఒకసారి మనం గమనించుకోవాలి. అట్లాగే అసెంబ్లీ నిండుగా ఇరుపులపై భూములు కానీ, రామోజీరావు కానీ, మార్గదర్శి కానీ జరుగుతున్న సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఒక రకంగా తెలంగాణ వాదం గెలుపుని ప్రచారం చేయకుండా ఒక అడ్డుగట్ట వేయడం, ఇది ఇట్లా సాగితే వీలు కాదు అని అనుకోవడము మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే సెకండ్ ఎస్ఆర్సీ అనే ఒక ఇప్పటికే చచ్చి ఉన్న ఒక గుర్రాన్ని మళ్లీ కొనడంతో కొట్టులేపింది కాంగ్రెస్ పార్టీ. ఇది సందర్భం. దీని నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇవాళ సందర్భం ఏమిటంటే, హరిరామ జోగయ్య, హర్షకుమార్ లాంటి వాళ్ళు, వారితో పాటు కొన్ని సంఘాలు పోయి ఇవాళ ఢిల్లీలో ఆంధ్రను సపరేట్ చేయండి అని అడిగిన సందర్భంలో ఉన్నారు. ఈ ఆంధ్రను ప్రత్యేకం చేయాలనే సందర్భంలోనే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రత్యేక రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక రాయలసీమతో పాటుగా కోస్తా రాయలసీమ కలిసి ఉంటే నాకేం ఇబ్బంది లేదన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా కూడా కొంత ప్రచారం జరిగింది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇంతకు ముందు మిత్రులు మాట్లాడిన ఓట్ల ద్వారా, సీట్ల పంపకాల ద్వారా తెలంగాణ రాదు అని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తెలంగాణ రాదు అనడం కంటే తెలంగాణ రావాలి అని అనుకున్నప్పుడు, ఒకే పద్ధతిలో తెలంగాణను సాధించగలం అనుకున్నప్పుడు మీరు ఏమి ప్రతిపాదనలు పెట్టగలరు, ఏమి ప్రత్యామ్నాయం చూపగలరు. ఇప్పటికే అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం మళ్లీ లేవడం, మళ్లీ తడవలుగా రావడం, ఆగిపోవడం, ఏమీ లేనట్టుగా కనబడడం, అసలు ఏముంది శూన్యంగా కనబడడం, అసలు వస్తుందా రాదా అనే ప్రశ్న నిలబడడం, ఇవన్నీ చూస్తున్న సందర్భంలో తెలంగాణ కోరుకుంటున్న శక్తుల మధ్య వైరుధ్యం పెరిగితే ఏం జరుగుతుంది? ఇది వైరుధ్యం మీద, లేదా తెలంగాణ రావడం అనేది ఒక వైరుధ్యమా? కోస్తా వంశపాలన నుంచి తెలంగాణ విముక్తి కావడం అనేది ప్రధానమైన వైరుధ్యమా? లేదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి, 50 సంవత్సరాలుగా మోసాలకు గురైనా, తెలంగాణ లేచిన ప్రతిసారి మోసానికి గురవుతూనే ఉన్నాం. ఈ మోసాల వ్యవహారంలో మరొక్కడెవరో మోసం చేయకుండా ఉండడం కోసం నిజంగానే ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం రావడం అవసరమా? అంటే ఇప్పుడు రాజకీయ క్రమంలో, రాజకీయ ప్రాసెస్ లో ఉన్న పార్టీలను నిరాకరించి, లేదా వాళ్ళ ద్వారా రాగం చెప్పడం ద్వారా వేరే ఒక
యొక్క ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పడం ద్వారా మనం లేని అభేదాన్ని సృష్టిస్తున్నామా ఆలోచించాల్సింది కూడా మిత్రులే అని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.